నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వరలక్ష్మి వ్రత ప్రసాదానికి 9 రకాల నైవేద్యాలను చూపించబోతున్నాను. కొన్ని టెక్నిక్స్తో చేస్తే వ్రతం రోజున చాలా సులువుగా ఈ ప్రసాదాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ 9 రకాల ప్రసాదాలను రుచిగా చేసే సులువైన విధానాన్ని మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అన్నీ కూడా రుచికరంగా అద్భుతంగా ఉంటాయి. మరి పండగ సందర్భంగా ఈ 9 రకాల నైవేద్యాలను రుచిగా ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్రసాదం కోసం దద్దోజనం, పులిహోర, కొబ్బరన్నం కోసం అన్నిటికీ సరిపడా రైస్ని తీసుకొని బాగా కడగండి. ఇక్కడ నేను అర కేజీ వరకు రైస్ని తీసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి, అన్నం అనేది మరీ మెత్తగా కాకుండా మరీ పొడి పొడిగా కాకుండా మామూలుగా ఉండేట్లుగా మనం తీసుకున్న బియ్యానికి డబల్ కంటే కొంచెం తక్కువ నీళ్ళను తీసుకొని అన్నాన్ని ఉడికించండి. ఇప్పుడు మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి పరమాన్నం. వరలక్ష్మి వ్రతం రోజున పరమాన్నం తప్పకుండా ప్రతి ఒక్కరూ చేస్తుంటారు. అయితే పాలు విరిగిపోకుండా కమ్మని రుచితో గుడిలో ప్రసాదంలా ఎలా చేయాలో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కుక్కర్లోకి అరగంట సేపు నానబెట్టిన 1 కప్పు బియ్యాన్ని, అలాగే ఇంకొక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని, మరో టేబుల్ స్పూన్ పెసరపప్పుని తీసుకొని బాగా కడిగి కుక్కర్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల నీళ్లను, మరో 2 కప్పుల కాచిన పాలను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పచ్చిపాలనైనా ఈ ప్లేస్లో యాడ్ చేయొచ్చు. మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. హై ఫ్లేమ్లో పెడితే పొంగిపోయి పాలన్నీ బయటకు వచ్చేస్తాయి. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించండి. అన్నం ఉడికేలోగా బెల్లాన్ని కరిగించి తీసుకుందాం. ఇంకొక గిన్నెలోకి మనం తీసుకున్న క్వాంటిటీకి 1.5 కప్పు బెల్లం తీసుకోండి. ఇందులోనే ఒక అరకప్పు నీళ్లను తీసుకొని బెల్లాన్ని బాగా కరిగించాలి. 2-3 నిమిషాలు మరిగించేసరికి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది. ఇలా బెల్లం కరిగాక మరో 2 నిమిషాలు పాకాన్ని మరిగించండి. దీనివలన ఈ బెల్లం పాకం అనేది కొంచెం ముదురు రంగులోకి వచ్చి పరమాన్నం కూడా కొంచెం కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. సో ఇలా 2 నిమిషాలు పాకాన్ని మరిగించాక రెడీగా పక్కన పెట్టండి. మరో పక్కన 2 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి, అన్నం కూడా చక్కగా ఉడికింది. ఇలా ఉడికిన అన్నాన్ని కొంచెం లైట్గా మ్యాష్ చేయండి. దీనివలన పరమాన్నం అనేది కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటుంది. సో ఇలా మ్యాష్ చేశాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి ఇప్పుడు ఇందులోకి 2 నుండి 3 కప్పుల వరకు కాచిన పాలను తీసుకుందాం. మీరు పాలు ఎక్కువగా యాడ్ చేయాలంటే 3 కప్పుల వరకు తీసుకోండి, లేదా నార్మల్గా వేయాలంటే కనీసం 2 కప్పులైనా తీసుకోండి. మనం తీసుకున్న పాలన్నీ ఉడికేటంత వరకు, అంటే అన్నానికి బాగా పట్టేంత వరకు ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. చూడండి, పాలన్నీ కూడా దగ్గర పడ్డాయి కదా. ఇలా దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి మనం కరిగించిన బెల్లం నీళ్ళను తీసుకుందాం. బెల్లం పాకం అనేది పూర్తిగా చల్లారాకే తీసుకోండి. ఇలా చల్లారిన తర్వాత తీసుకోవడం వలన పాలనేవి విరిగిపోకుండా ఉంటాయి. అలాగే నేను ఇక్కడ స్టవ్ని ఆఫ్ చేసి బెల్లం పాకాన్ని తీసుకున్నాను. ఇలా బెల్లం పాకాన్ని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేయడానికి మరో పక్కన పోపు గిన్నెలోకి ఒక పావు కప్పు నెయ్యిని తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని, అలాగే బాదం ముక్కల్ని, ఒక 2 టీ స్పూన్ల కిస్మిస్లను తీసుకొని బాగా ఫ్రై చేయండి. మీరు కావాలంటే ఇందులో ఎండు కొబ్బరి ముక్కలనైనా తీసుకోవచ్చు. ఇవి ఇలా బాగా ఫ్రై చేశాక ఇప్పుడు వీటిని పరమాన్నంలోకి తీసుకుందాం. అలాగే ఇందులోనే అర టీ స్పూన్ యాలకుల పొడిని, శనగపప్పు అంతా పచ్చకర్పూరాన్ని తీసుకొని బాగా కలపండి. గుడిలో ప్రసాదంలా కమ్మని రుచితో మన పరమాన్నం తయారైపోయింది. ఇలా చేస్తే పాలు విరగకుండా కమ్మని రుచితో పరమాన్నాన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో పరమాన్నం ఎలా చేసామో చూసాం కదా. మన నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం శనగలు. ఇక్కడ నేను శనగల్ని రాత్రికే కడిగి నానబెట్టాను. కనీసం వీటిని మనం ఒక 4-5 గంటలైనా బాగా నానబెట్టాలి. సో ఇలా నానబెట్టిన శనగల్ని కుక్కర్లోకి తీసుకోండి. ఇందులోనే ఒక అరకప్పు నీళ్లు, అంటే శనగలు మునిగేటంత వరకు నీళ్లు తీసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం ఉప్పుని వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 3 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలి నార్మల్గా పోయాక చూడండి, శనగలు అనేవి చక్కగా ఉడికాయి. ఇప్పుడు ఇందులోని నీళ్ళని వంపేసి తీసుకోండి.
మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని తీసుకొని ఇందులోకి అర టీ స్పూన్ చొప్పున శనగపప్పుని, మినపప్పుని, ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర తీసుకొని ఫ్రై చేయండి. ఇవి దోరగా ఫ్రై అయ్యాక అర టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని, కొంచెం ఇంగువ, అలాగే 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, ఒక ఎండుమిరపకాయ తీసుకొని మరి కాస్త ఫ్రై చేయండి. మీరు ప్రసాదం కోసం కాకుండా నార్మల్ టైంలో చేస్తుంటే ఉల్లిపాయను కూడా తీసుకోవచ్చు. అలాగే కొంచెం కరివేపాకుని తీసుకొని పోపుని ఇలా బాగా ఫ్రై చేయాలి. చివరిగా కొంచెం పసుపుని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసిన శనగల్ని తీసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుమును, అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2 నిమిషాలు బాగా కలపండి. ఇలా కలిపామంటే శనగలు బాగా వేడై మనం తీసుకున్న పోపంతా కూడా శనగలకు బాగా పడుతుంది. అంతే, వేడి వేడిగా మన ప్రసాదం శనగలు తయారైపోయాయి. మన మూడవ రెసిపీ వచ్చేసి ఫ్రూట్ ప్రసాదం అంటే పంచామృతం. రుచి చాలా బావుంటుంది. అలాగే ఈ ప్రసాదం ఒక 5-6 నిమిషాల్లోనే తయారైపోతుంది. ముందుగా ఒక బౌల్లోకి సన్నగా కట్ చేసిన ఒక బనానా ముక్కల్ని, అలాగే పావు కప్పు యాపిల్ ముక్కల్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇందులో వేరే ఫ్రూట్స్‌నైనా తీసుకోవచ్చు, లేదా ఏదైనా ఒక ఫ్రూట్ ఉన్న ఈ నైవేద్యాన్ని చేయొచ్చు. ఇందులోనే సన్నగా తరిగిన ఒక 2 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తురుమును వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. మీకు నచ్చకపోతే పచ్చి కొబ్బరిని స్కిప్ చేయొచ్చు. ఇందులోనే 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకోండి. నెయ్యి అనేది మరీ గట్టిగా గడ్డలా ఉండొద్దు. కొంచెం ఇలా మెల్టెడ్‌లా ఉంటే సరిపోతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల తేనెను తీసుకోండి. మీరు ఈ తేనె ప్లేస్‌లో కావాలంటే చక్కెరనైనా తీసుకోవచ్చు, లేదా బెల్లం తురుమునైనా తీసుకోవచ్చు. అలాగే పావు టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని బాగా కలిపామంటే తక్కువ టైంలో రుచికరమైన పంచామృతం తయారైపోయింది. అన్ని ప్రసాదాలు చేసి పెట్టే వీలు లేకపోయినా, లేదా చేసేంత ఓపిక లేకపోయినా ఇలా ఈ ఒక్క పంచామృతం చేసి కూడా నైవేద్యంగా సమర్పించొచ్చు. ఇప్పుడు మన ఫోర్త్ రెసిపీ వచ్చేసి దద్దోజనం. దద్దోజనం కోసం అన్నం వేడిగా ఉన్నప్పుడే చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. అన్నం వేడిగా ఉన్నప్పుడే 1 కప్పు వరకు అన్నాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని గ్లాస్‌తో గానీ లేదా ఏదైనా స్పూన్‌తో గానీ బాగా మెదపండి. ఇలా మనం వేడి మీద మెదపడం వలన అన్నం అనేది చక్కగా మ్యాష్ అవుతుంది. ఇలా బాగా మెదిపాక ఇప్పుడు ఇందులోకి అరకప్పు కాచిన పాలను, అలాగే మరో అరకప్పు కమ్మటి పెరుగుని తీసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా కలపండి. మీకు ఇలా కలిపేటప్పుడు మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం పాలను కానీ లేదా పెరుగుని కానీ తీసుకోవచ్చు. మొత్తానికి దద్దోజనం కోసం చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు దీనిలోకి పోపు కోసం పోపు గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ పల్లీలను, అర టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే అర టీ స్పూన్ ఆవాలను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే అర టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని, 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, పావు టీ స్పూన్ ఇంగువను తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి కరివేపాకును తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన పోపుని పెరుగన్నంలోకి తీసుకొని కలిపామంటే కమ్మటి రుచితో గుడిలో ప్రసాదంలా దద్దోజనం తయారైపోయింది. చాలా సింపుల్‌గా ఒక 10 నిమిషాల లోపే మనకు ఈ ప్రసాదం అనేది తయారైపోతుంది. ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చేసి పులిహోర. ఇక్కడ నేను చాలా సింపుల్ వేలో ఈ పులిహోర చూపిస్తున్నాను. కానీ రుచి అయితే గుడిలో ప్రసాదంలా చాలా చాలా బావుంటుంది. ఇంతకీ నేను ఈ పులిహోరను ఎలా చేశానంటే, ముందుగా పావు కేజీ ఉడికించిన అన్నాన్ని చల్లార్చడానికి ఒక బేషన్‌లోకి తీసుకున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని అన్నానికి బాగా పట్టించి కొంచెం ఆరడానికి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి 1 టీ స్పూన్ ధనియాలు, మరో టీ స్పూన్ మిరియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులను తీసుకొని దోరగా వేపండి. ఇవి కొంచెం వేగాక ఇందులోనే 1 టీ స్పూన్ నువ్వులను, అలాగే అర టీ స్పూన్ ఆవాలను తీసుకొని మరో 1 నిమిషం పాటు వేపండి. ఇవన్నీ బాగా వేగాక కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పొడిని అన్నంలోకి తీసుకోండి. ఇక్కడ నేను ఈ చింతపండు పులిహోర కోసం
పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని బాగా కడిగి ఒక అరగంట ముందే నానబెట్టాను. ఇందులో 1, 2 టీ స్పూన్ల నీళ్లను కూడా వేసి నానబెట్టాను. ఇప్పుడు ఈ చింతపండును మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన ఈ చింతపండు పేస్ట్‌ని స్ట్రెయినర్‌లోకి తీసుకొని ఫిల్టర్ చేశామంటే చింతపండు గుజ్జనేది చిక్కగా వస్తుంది. మీకు ఈ ప్రాసెస్ చేయడం కష్టంగా అనిపిస్తే చింతపండును కొంచెం ఉడికించి చిక్కటి గుజ్జులో అయినా తీయొచ్చు. అలా చేసినా ఈజీగానే అయిపోతుంది. అయితే మీరు ఇలా ఫిల్టర్ చేసేటప్పుడు చింతపండు గుజ్జనేది సరిగ్గా ఫిల్టర్ అవ్వకపోతే 1, 2 టీ స్పూన్ల నీళ్ళను వేసి బాగా ఫిల్టర్ చేయండి. సో, ఇలా తీసిన చింతపండు గుజ్జును అన్నంలోకి తీసుకొని అంతా కలిసేలా బాగా కలపండి. ఇలా బాగా కలిపాక ఇప్పుడు పోపు కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని దోరగా ఫ్రై చేయాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ శనగపప్పుని, అర టీ స్పూన్ మినప్పప్పు, అర టీ స్పూన్ ఆవాలను తీసుకొని లైట్‌గా ఫ్రై చేయండి. ఇవన్నీ కొంచెం దోరగా ఫ్రై అయ్యాక 2 ఎండుమిరపకాయలని, పావు టీ స్పూన్ ఇంగువ, 3, 4 కట్ చేసిన పచ్చిమిరపకాయలని తీసుకొని ఫ్రై చేయండి. అలాగే ఇక్కడ నేను ఒక 4, 5 జీడిపప్పు పలుకుల్ని కూడా తీసుకుంటున్నాను. ఇవన్నీ ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయ్యాక చివరిగా ఒక 2 టేబుల్ స్పూన్ల కరివేపాకును తీసుకొని దోరగా ఫ్రై చేయండి. మనం కరివేపాకును ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. చివరిగా ఒక పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపిన అన్నాన్ని తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి అంతా కలిసేలా కలిపామంటే కమ్మని రుచితో చింతపండు పులిహోర తయారైపోయింది. సింపుల్ వేలో గుడిలో ప్రసాదంలా పులిహోర చేయాలంటే ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు. సో, పులిహోర ఎలా చేసామో చూసాం కదా. మన 6th రెసిపీ వచ్చేసి కొబ్బరన్నం. రుచే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ పల్లీలను, అలాగే ఇందులోనే చిన్న దాల్చిన చెక్క ముక్కని, 4, 5 లవంగాలను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే అర టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పుని, మినపప్పుని, ఆవాలను, అలాగే పావు టీ స్పూన్ జీలకర్రను తీసుకొని మరి కాస్త ఫ్రై చేయండి. ఇవన్నీ దోరగా ఫ్రై అయ్యాక ఒక ఎండుమిరపకాయని, అలాగే కట్ చేసిన 2, 3 పచ్చిమిరపకాయల్ని, పావు టీ స్పూన్ ఇంగువను తీసుకొని ఫ్రై చేయండి. ఇంగువ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇన్ కేస్ మీకు ఇంగువ నచ్చకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. చివరిగా కొంచెం కరివేపాకుని వేసి పోపుని బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన పోపులోకి అరకప్పు తురిమిన పచ్చి కొబ్బరిని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1 కప్పు ఉడికించిన అన్నాన్ని తీసుకొని బాగా కలపండి. ఇలా ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉడికించామంటే అన్నానికి కొబ్బరి, అలాగే పోపు ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి. అంతే, హెల్తీగా మన కొబ్బరన్నం తయారైపోయింది. సింపుల్‌గా ఇలా చేసైనా అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు. సో, కొబ్బరన్నం ఎలా చేసామో చూసాం కదా. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అల్లం గారెలు, అలాగే పాకం గారెలు. వీటిని చేయడానికి ఇక్కడ నేను మినపప్పుని ఒక 4, 5 గంటలు నానబెట్టాను. ఉదయం లేవగానే మినపప్పుని నానబెడితే సరిపోతుంది. లేదా మీరు నైట్‌కి నానబెట్టి మార్నింగ్ అయినా చేయొచ్చు. సో, ఇలా నానిన పప్పుని మళ్ళీ ఒకసారి బాగా కడిగి చిన్న మిక్సీ గిన్నెలోకి కొంచెం కొంచెం పప్పుని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. వీలైనంత వరకు నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేయండి. మరీ పప్పు నలగకపోతే 1, 2 టీ స్పూన్ల నీళ్లను వేసి మెత్తగా ఇలా రుబ్బి తీసుకోండి. చూడండి, ఇలా మెత్తగా రుబ్బాలి. అప్పుడే మనకు గారెలనేవి చాలా బాగా వస్తాయి. సో, ఇలా గ్రైండ్ చేసిన ఈ పప్పు పిండిని ఒక బౌల్‌లోకి తీసుకుందాం. ఇలా మొత్తం పప్పుని గ్రైండ్ చేసి తీసుకున్నాక ముందుగా పాకం గారెలు చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. అంటే మనం చేసే క్వాంటిటీకి డబుల్ అమౌంట్ బెల్లం తీసుకోవాలి. ఇందులోనే 1.5 కప్పు నీళ్లను తీసుకొని బెల్లాన్ని బాగా కరిగించండి. బెల్లం అంతా పూర్తిగా కరిగాక ఒక 2, 3 నిమిషాలు మరిగించామంటే మనకు కావలసినట్టుగా పాకం వస్తుంది. పాకం అనేది మరీ తీగ పాకంలా కాకుండా కొంచెం స్టిక్కీగా ఇలా ఉంటే సరిపోతుంది.
చివరిగా ఒక అర టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని బాగా కలిపి పాకం అనేది చల్లారకుండా మూత పెట్టి రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పిండిని తీసుకొని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఉప్పుని తీసుకొని బాగా కలపండి. మీరు కావాలంటే ఇలా స్పూన్‌తో అయినా కలపొచ్చు, లేదా ఇలా చేతితోనైనా కలపొచ్చు. ఇలా ఒక 2, 3 నిమిషాలు బాగా కలిపామంటే పిండనేది ఫ్లఫీగా చాలా బాగొస్తుంది. ఇలా కలపడం వలన మనం ఇందులో ఎక్స్‌ట్రాగా వంట సోడా వేయాల్సిన పని లేదు. చేతిని కొంచెం నీళ్ళతో తడి చేసుకొని, కొంచెం కొంచెం పిండిని తీసుకొని, ఇలా ఆకు పైన గానీ, లేదా ఏదైనా కవర్ పైన గానీ తీసుకొని చేస్తే గారెలనేవి రౌండ్ షేప్‌లో చాలా చక్కగా వస్తాయి. సో, ఇలా చేసిన ఈ గారెను మీడియంగా వేడవుతున్న ఆయిల్‌లోకి తీసుకుందాం. ఇలాగే ఆయిల్‌లో పట్టాన్ని గారెలను తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇలా స్లోగా టర్న్ చేస్తూ 2 పక్కల కూడా బాగా ఫ్రై చేయాలి. గారెలు ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసి ఇవి వేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చని పాకంలోకి తీసుకుందాం. దీని వలన గారెలకు పాకం అనేది బాగా పడుతుంది. పాకం అనేది చల్లబడి ఉంటే కొంచెం వేడి చేసి గారెల్ని తీసుకోండి. ఇలాగే మిగతా గారెల్ని కూడా ఫ్రై చేసి పాకంలోకి తీసుకోండి. సో, ఇలా తీసుకున్నాక ఒక 20, 30 నిమిషాలు మనం పక్కన పెట్టామంటే పాకం అనేది గారెలకు బాగా పడుతుంది. ఇలా మనం పాకం గారెల్ని చేశాక ఈ మిగిలిన గారెల పిండితో ఇప్పుడు నేను అల్లం గారెలను చేయబోతున్నాను. ఇందులోకి సన్నగా తరిగిన 1 టీ స్పూన్ అల్లం ముక్కల్ని, 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలపండి. మీరు కావాలంటే ఇందులోకి కొంచెం జీలకర్ర, కొత్తిమీరాకైనా తీసుకోవచ్చు. సో, ఇలా బాగా కలిపాక ఇప్పుడు దీన్ని కూడా గారెల్లా చేస్తూ ఆయిల్లోకి తీసుకుందాం. ఇలా ఆయిల్లో పట్టాని గారెల్ని తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా మంచి గోల్డెన్ కలర్‌లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకుంటే మన అల్లం గారెలు తయారైపోయినట్లే. ఇప్పుడు మన లాస్ట్ రెసిపీ వచ్చేసి గోధుమ రవ కేసరి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకొని, నెయ్యి వేడయ్యాక 2 టీ స్పూన్ల కాజు ముక్కల్ని, అలాగే కట్ చేసిన బాదం ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే కిస్మిస్లను తీసుకొని బాగా ఫ్రై చేయండి. సో, ఇలా ఫ్రై చేసిన ఈ డ్రై ఫ్రూట్స్‌ని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు అంటే 100 గ్రామ్స్ గోధుమ రవ్వను తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2, 3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. చూడండి, 3 నిమిషాలు అయ్యేసరికి గోధుమ రవ్వ అనేది చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 కప్పుల నీళ్ళను తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక 3 కప్పుల నీళ్ళను తీసుకొని ఈ రవ్వను బాగా ఉడికించండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించామంటే చక్కగా ఉడుకుతుంది. అలాగే మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించండి. 10 నిమిషాలు అయ్యేసరికి ఇలా బాగా ఉడికిపోతుంది. ఇదే టైంలో ఇందులోకి 1.5 కప్పు బెల్లం తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి కలుపుతూ బాగా ఉడికించండి. బెల్లం ఎలా అయితే కరుగుతుందో అలా ఈ కేసరి అనేది కొంచెం పల్చనవుతుంది. చూడండి, బెల్లం ఇలా పూర్తిగా కరిగాక ఒక 2 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి ఉడికించాలి. 2 నిమిషాల తర్వాత అర టీ స్పూన్ యాలక్కుల పొడిని, అలాగే మనం ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్‌ని తీసుకొని బాగా కలపండి. గోధుమ రవ్వతో కేసరి తయారైపోయింది. ఇక్కడ నేను ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా ప్లేట్‌లో రివర్స్‌గా బోలిస్తున్నాను. కమ్మని రుచితో మన 9 రకాల నైవేద్యాలు తయారైపోయాయి. ఇలా మీరు వీలైతే 9 రకాలు చేయండి. వీలు కాకపోతే ఒక 3 కానీ, లేదా 5 కానీ, లేదా ఒకటైనా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ 9 రకాల నైవేద్యాల రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. అలాగే ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్‌లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.